మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటేనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపట ఏనుగుతో పొందుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మీన రాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. సో ఇక మీనరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీనరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు 2 గ్రహాల యొక్క అనుకూలత మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడైతే మీనరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈయన అంటే ఏలినాటి శని నడుస్తుంటుంది వేరు. బట్ పంచగ్రహ కూటమి మొన్నటి వరకు ఫిబ్రవరి అంతా కూడా మీ వ్యయ స్థానంలో జరిగింది. సో లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఖర్చులు అండ్ చాలా వరకు స్ట్రెయిన్ ఇవి ఎక్కువ చూసి ఉండొచ్చు హెల్త్ పరంగా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంచెం లిక్విడ్ ఫ్లో, కొంచెం మనీ, కొంచెం ఆర్థికంగా ఫైనాన్షియల్గా కొంచెం ఆ నెల వరకు సర్దుబాటుకి ఇబ్బంది లేకుండా ఇలాంటి వాటికి శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. సో ద్వితీయ స్థానంలో ఈ శుక్రుడి యొక్క సంచారం మీకు చాలా వరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి, వాక్ స్థానంలో ఉన్న శుక్రుడు చాలా మంచి సున్నితమైన ప్లెజెంట్ అండ్ చాలా వరకు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేటట్టుగా మీరు మాట్లాడే తత్వాన్ని ఇవ్వటం వల్ల చక్కగా మీ మాటలు కూడా ఎదుటి వాళ్ళు వినే ఆస్కారాలు చాలా ఇక్కడ ఉంటాయి శుక్రుడి వల్ల. అట్ ద సేమ్ టైం షష్టమ స్థానంలో కేతువు. ఇక కేతువు యొక్క సంచారం అద్భుతం ఈ రాశి వాళ్ళకి. మెయిన్ ఏంటంటే 6th హౌస్, ఇది ఒక దుస్థానం, ఇది ఒక పాపస్థానం. ఒక దుస్థానం పాపస్థానం అయినా అసలు అంటే 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అబ్స్టికల్స్ హౌస్లో కేతువు ఉండటం వల్ల సో అసలు అబ్స్టికల్స్ జోలికి పోకుండా చేస్తాడు. అండ్ అనవసరంగా ఇది మనకి కన్ఫ్లిక్ట్ అనుకుంటే దీనివల్ల మనకి తలకాయ నొప్పి అనుకుంటే సో చాలా వరకు తలకాయ నొప్పులు దూరం చేస్తుంటాడు కేతు. ఇలాగా 5, 6, 7, 8 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే సోమ మంగళవారాల్లో వారం ప్రారంభం ఆదివారం నుంచి మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు జనరల్గా ఉంటాం. అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ శని ఇంటి మీదే ఉంది. ఇక్కడ లాభస్థానాన్ని చూస్తున్నారు. శని భగవానుడు రాశిలో ఉన్నారు. సో 5th హౌస్లో చంద్రుడి యొక్క ట్రాన్సిట్ జనరల్ వారం ప్రారంభం. సో కొంత మనకి గెయిన్ రావాలన్నా, కొంత ప్రాఫిట్ రావాలన్నా కొన్ని పవర్ స్ట్రగుల్ సిచ్యువేషన్స్ మనకి తప్పవు అన్నట్టుగా ఇక్కడ మీకు వారం ప్రారంభం అనిపిస్తూ ఉంటుంది. సోమ మంగళవారాల్లో మనం చూస్తే అదే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా షష్టమంలో చంద్రుడు యోగిస్తారు, కేతువు కూడా యోగిస్తారు. బట్ అదే రాశ్యాధిపతి మళ్ళీ రవి రాశిలో ఉన్నారు. సో మీ డైలీ రొటీన్ అనేది మీకు చాలా ఓవర్ ప్రెషర్గా ఉంటుంది. మీ డైలీ రొటీన్ వర్క్స్ అనేవి కానీ ఏవైనా సరే కొంతమందికి హెల్త్ పరంగా కావచ్చు, కొంతమందికి డైలీ రొటీన్ పరంగా కావచ్చు,
తీసుకునే మీ డైలీ రొటీన్ ఇష్యూస్ వెరీ ఫోర్స్ఫుల్గా ఉంటాయి. అంటే ఎన్ని ఇమీడియట్గా చేయాల్సి వచ్చే పనుల్లాగా సోమ మంగళవారాల్లో ఎక్కువగా మనకి ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తూ ఉన్నాం. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి బుధుడు మళ్ళీ వ్యయ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. సో బుధ గురువారాల్లో 1, 2 తారీఖుల్లో వచ్చేసరికి సప్తమ స్థానంలో చంద్రుడు జనరల్గానే యోగిస్తాడు, కానీ బట్ అక్కడ శని యొక్క ఆస్పెక్ట్ ఉంది. సో చాలా వరకు వ్యాపార పరంగా, అలాగే కుటుంబ పరంగా, ధనపరంగా ఇక్కడ తీసుకునే డెసిషన్స్ బుధ గురువారాల్లో మరి కుజ బుధ రాహుల యొక్క ఇది వ్యయ స్థానంలో నడుస్తూ ఉంది కాబట్టి కొంతవరకు మరి ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత ఎక్స్పెన్సెస్ విషయంలో వాటిలో బుధ గురువారాల్లో కొంచెం స్టెబిలైజ్డ్గా ఉండటం అనేది చాలా మంచిది. అలాగే మరి సప్తమాధిపతి ఇక్కడ బుధుడు కూడా వ్యయ స్థాన సంచారంలో నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ఖర్చులు అనేవి మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ కుజ బుధుడు ఇద్దరు కూడా వ్యయ స్థానంలో గురువారం దాకా కంజెక్ట్ అయి ఉంటున్నారు కాబట్టి ఇంటికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి దానిలో పాటు గృహానికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఈ 2 విషయాల్లో కొంచెం కోఆర్డినేషన్ అనేది బుధ గురువారాల్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అంటే ఇంటికి సంబంధించి వాటికి అంటే రినోవేషన్ కానీ ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా చెడిపోతే బాగు చేయిస్తాను చూస్తారు, అలాంటి చిన్న ఖర్చులు కానీ అలాంటివి ఏమైనా ఇండికేట్ కూడా చేస్తూ ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమంలో చంద్రుడు జనరల్గా ఇక్కడ ఉంటాం. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. సో కొన్ని ఫైనాన్షియల్ టెన్షన్స్ ఆర్ హెల్త్ పరంగాన కొన్ని విషయాల్లో మీకు వస్తున్న ప్రెషర్కి సంబంధించిన విషయాలు కొంత టెన్స్ ఫీలింగ్ అనేది శుక్ర శనివారాల్లో ఉంటుంది. సమ్ బిట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ రిలాక్స్డ్గా కేర్గా ఉండటానికి కూడా 2 రోజులు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ అష్టమ చంద్ర దోషం ఒకటి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే మరి ముఖ్యంగా బుధుడి యొక్క వ్యయ స్థాన సంచారం, రాహు యొక్క వ్యయ స్థాన సంచారం, కుజుడి యొక్క వ్యయ స్థాన సంచారం. సో ఇది మనకు కొంచెం ఇంపాక్టివ్గా ఉన్నాయి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, దుర్గామాత ఆరాధన ఈ 3 చేసుకోవటం వల్ల ఇంకా ఓవర్ ఎక్స్పెన్సెస్గా కానీ, అన్ఎక్స్పెక్టెడ్ లాస్ కానీ, లేదా మిగతా వాటి విషయాల్లో టైం వేస్ట్ లేకుండా కొంచెం మనకి స్మూత్గా ముందుకు వెళ్ళడానికి చాలా బాగా ఇక్కడ ఉపకరిస్తుంది. అలాగే కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం వల్ల, కేజింపావు పెసలు ఒక గ్రీన్ క్లాత్ దానం చేయటం వల్ల, దుర్గాదేవి ఆలయం దర్శించుకోవటం వల్ల ఇంకా మీనరాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సో మొత్తంగా 12 రాశుల వాళ్ళకి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.